హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రిడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ వచ్చి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ వన్డే ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ వన్డే వచ్చేసి February 6th 1:30 PM ఆఫ్టర్నూన్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వన్డే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, T20 కాదు. రీసెంట్గా జరిగిన 5 T20స్లో 4 T20s మనం పక్కా 100% ప్రొడక్షన్ ఇచ్చాం. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే టెలిగ్రామ్ చూడండి. 1 మ్యాచ్ స్కిప్ చేసాం ఫ్రెండ్స్. ఇది వన్డే ఫార్మాట్ కాబట్టి ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దీంట్లోకి యాడ్ అవుతున్నారు. అలాగే రవీంద్ర జడేజా ఇంకా కేఎల్ రాహుల్ కూడా దీంట్లోకి యాడ్ అవుతారు. T20కి వన్డేకి కంప్లీట్గా డిఫరెంట్ టీమ్ని సెలెక్ట్ చేశారు. ఇంక ఇంగ్లాండ్ చూసుకుంటే సేమ్ టీంతో వస్తుంది. ముఖ్యంగా జో రూట్ కొత్తగా యాడ్ అవుతున్నాడు ఈ టీంలోకి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూస్తే కనుక ఈక్వల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంగ్లాండ్ వన్డే ఫార్మాట్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ టీం, మీ అందరికీ తెలిసిందే. వరల్డ్ కప్ కూడా గెలిచింది ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లాస్ట్ 10 మ్యాచ్లో ఇండియా 5 గెలిచింది, ఇంగ్లాండ్ 5 గెలిచింది. ఇద్దరు ఈక్వల్గా స్ట్రాంగ్గా ఉన్నారు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే. కాకపోతే ఇండియాకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే ఈ మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. మనకి కొంచెం పిచ్చెస్ అలవాటు ఉంటాయి కాబట్టి మనం ఈజీగా విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంగ్లాండ్కి విన్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉన్నాయని చెప్పట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా స్ట్రాంగ్ టీమే, ముఖ్యంగా వన్డేస్లో చాలా అంటే చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు. రీసెంట్గా జరిగిన ఆల్ మ్యాచ్లో వాళ్ళ రికార్డ్స్ చూసుకుంటే కనుక వన్డే ఫార్మాట్లో బాగా పెర్ఫామ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ టీం బ్యాటింగ్ టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీంలోకి ఆడే వల్ల ప్లస్ పాయింట్. కాకపోతే వాళ్ళు ఎంతవరకు రాణిస్తారో చెప్పలేం. వాళ్ళు కనుక బాగా పెర్ఫామ్ చేస్తే కంపల్సరీ ఈ మ్యాచ్ ఇండియా కొడుతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీదే టీం డిపెండ్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయాలి. ఇంక ఇంగ్లాండ్ చూసుకుంటే ఇంగ్లాండ్లో మెయిన్ బ్యాట్స్మెన్ జో రూట్ చాలా అంటే చాలా మంచి టచ్లో ఉన్నాడు. రీసెంట్ జరిగిన ప్రతి మ్యాచ్లోని మంచి పెర్ఫామ్ చేశాడు. తన యావరేజ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఇంగ్లాండ్ గురించి చెప్పాల్సిన పని లేదు, ప్రతి బ్యాట్స్మెన్ బిగ్ హిట్స్ కొడతాడు. సో ఇంగ్లాండ్ టీం కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది వన్డే ఫార్మాట్ కాబట్టి మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతుంది. T20 ఫార్మాట్లో మన ఇండియన్ టీం చాలా అంటే చాలా బాగా కంబ్యాక్ చేసింది. అలాగే వన్డే టీంలో కూడా కంబ్యాక్ చేస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను టాస్ వేసాక టెలిగ్రామ్లో ఫైనల్ విన్ డిసైడ్ చేస్తాను. మీరు అప్పుడే బెట్ పెట్టేయకండి. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.